గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్యాటర్న్ మారి మేము వచ్చిన తర్వాత తెలుగు మ్యూజిక్ని వేరే రకం చేసాం కంప్లీట్గా. ఎలక్ట్రానిక్ మ్యూజిక్ తోటి ఒక వెస్టర్నైజ్డ్ ఆర్కెస్ట్రేటెడ్ ఫుల్గా ఆర్కెస్ట్రేషన్ ఎవరు చేసేవాళ్ళు కాదు అప్పట్లో. ఇప్పుడు చక్రవర్తి గారు కంపోజ్ చేసేవాడు, సత్యం గారు కంపోజ్ చేసేవాడు, మిగతా వాళ్ళందరూ కంపోజ్ చేసి అరేంజర్స్ అని ఒకరు ఉండేవాళ్ళు. ఆంగ్లో ఇండియన్స్. అవును, ఆంగ్లో ఇండియన్సే చేశారు. రాజు శ్యామ్ ఫిలిప్స్, ఓకే, ఐడియా ఉందా మీకు? చెన్నైలో వీళ్ళే అరేంజ్మెంట్ చేసేవాళ్ళు. హెన్రీ డానియల్ అని, జోసెఫ్ కృష్ణ అని, ఎంఎస్ విశ్వనాథ్ గారు, వీళ్ళు ఈ కార్డ్ అరేంజ్మెంట్ వాళ్ళకే తెలుసు, ఆంగ్లో ఇండియన్స్కే తెలుసు. అది మా ఇద్దరికి ఏంటంటే మేము ఇద్దరు స్టడీ చేసుకున్నాం కాబట్టి మేము సొంతంగా క్రియేట్ చేసాం హార్మోనీ, ద కార్డ్ అరేంజ్మెంట్స్, జాజ్ గీజ్ అన్ని మేము చేసాము. అక్కడ మాకు అడ్వాంటేజ్, ఒక న్యూ కలర్ని ప్రజెంట్ చేయగలిగాం. మేము కూడా ఎవరన్నా ఒక అరేంజర్ తోటి అతన్ని డిపెండ్ అయిపోయాం అనుకో, నేను సాంగ్ వరకు కంపోజ్ చేయగలను, అతనే చేస్తాడు అరేంజ్మెంట్స్ అన్ని, కార్డు గిట్స్ అతనే వేస్తాడు. ఓకే, వేరే కలర్ అయిపోతుంది. అదే మీ క్రియేషన్ ఉండదు. ఉండదు. అది నేను రాజ్ మొదటి నుండి ఒక్కొక్క కార్డ్ వర్క్ చేయటం, దాని బేస్ ప్యాటర్న్స్ చేయటం, దాని రిథమ్ ప్యాటర్న్స్ చేయటం, ఏ కార్డ్ వస్తే ఏ అరేంజ్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ స్టడీ చేసాము. అది ఎప్పుడైతే మేము మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యామో, ఫస్ట్ 43-44 సినిమాల వరకు చిన్న చిన్న బుడంకాయ సినిమాలు అన్నీ ఎంత 2000, 3000కి. కానీ మాకే డబ్బులు చూసేవాడు కాదు, మాకు ఎక్స్పీరియన్స్ కావాలి. అలాగే ఎలక్ట్రానిక్స్ తోటే చేసేవాళ్ళం. అది ప్రాక్టీస్. అందరికి మా మ్యూజిక్ తిట్టుకునేవాళ్ళు అందరికి, ఇదేంటే ఊరికే కయాంబోయని ఎలక్ట్రానిక్స్ చేస్తున్నారంటే. అప్పుడేంటే కంప్లీట్ మోనో రికార్డింగ్ ఉండేది. ఇప్పుడు అన్ని స్టీరియో వచ్చింది కదా, టోటల్గా ప్రో టూల్స్ అని, పీస్ మీల్ రికార్డ్ చేసుకోవచ్చు. అప్పట్లో మోనో రికార్డింగ్ 3 ట్రాక్ రికార్డింగ్ ఉండేది. మైకులు పెట్టి, స్పీకర్ దగ్గర మైక్ పెట్టి రికార్డ్ చేసేవాళ్ళం. అది మొత్తం ఆ ఒరిజినల్ టోన్ పోయేది, ఆ డెప్త్ వచ్చేది కాదు. ఎప్పుడైతే ఎముడుకు మోడు ఆ టైంలో వి స్టార్టెడ్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసి ఎలక్ట్రానిక్స్ యూజ్ చేయడం మొదలెట్టాం. ఓకే, ఇప్పుడు అందం హిందోళం ఉంది, దాంట్లో అంతా బేస్డ్ ఎంత డైరెక్ట్గా ఉంటుంది కీబోర్డ్స్ అని. అక్కడ నుండి మాకు స్టార్ట్ అయ్యింది. ఓకే, అది అక్కడ నుండి ట్రెండ్ సెట్టింగ్, ఒక ఎలక్ట్రానిక్ మ్యూజిక్ని ఎలా చేయాలి, డైరెక్ట్గా ఎలా రికార్డ్ చేయాలి చేసి, తర్వాత ప్రో టూల్స్ అని వచ్చింది, లాజిక్ వచ్చింది, తర్వాత ఎన్నెన్నో, తర్వాత ఇంకోటి ఏదో ADAT వచ్చింది. 3 ట్రాక్ నుండి 6 ట్రాక్స్కి వచ్చాం. 6 ట్రాక్ టు 24 ట్రాక్స్, 24 ట్రాక్స్ నుండి మల్టీ ట్రాక్స్, ఇన్ని ట్రాక్స్ వర్క్ చేసాం మేము. అవును, అంటే బిగినింగ్ మోనో దగ్గర నుంచి మీరు అన్ని వర్క్ చేశారు, అన్ని మాడ్యూల్స్. అది ఆ ఎక్స్పీరియన్స్, అదే ఎవరికి లేదు ఎక్స్పీరియన్స్ ఇక్కడ. అప్పట్లో RCA వెస్ట్రెక్స్ ఉండేది, ఇది 3 ట్రాక్ రికార్డింగ్. ఓకే, అంటే వాల్వ్ సిస్టమ్స్. అసలు డెప్త్ అదిరిపోతుంది. ఒక్క ఇన్స్ట్రుమెంట్ వాయించినా అలా రిచ్గా ఉంటుంది. ఒక ట్రంబోన్ అంటే చాలు, ఫుల్ స్క్రీన్ ఇలా ఉంటుంది సౌండ్. డిజిటల్ వచ్చేసరికి మొత్తం ఇంత కీ అంటుంది దాంట్లో, దానికి మొత్తం లేయరింగ్స్ చేయాలి. డిజిటల్ ఇప్పుడు వచ్చిన డిజిటల్లో లేయర్ చేస్తున్నా కానీ ఆ డెప్త్ రాదు. అప్పట్లో ఇప్పుడు పాత రేడియోస్ మీరు వినుంటారు, వాల్వ్ సిస్టమ్తో వచ్చేది. అవును, ఈ గ్రండిగ్ అని, మర్ఫీ అని. సార్, ఆ వాల్వ్లో ఉన్నప్పుడు సౌండ్ డెప్త్ చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ప్రెసెన్స్ ఆఫ్ సౌండ్. ఎప్పుడైతే ట్రాన్సిస్టర్స్ వచ్చినాయో థిన్ అయిపోయింది, గ్రాండ్నెస్ థిన్ అయిపోయింది. అలాగే సేమ్ అంతే. ట్రాన్సిస్టర్ ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు అంతా ట్రాన్సిస్టర్ అనమాట, టోటలీ అదే డిజిటల్. కానీ ఇప్పుడు హాలీవుడ్లో వాళ్ళంతా ఏం చేస్తారంటే పెద్ద కన్సోల్స్ తోటి అనలాగ్ రికార్డింగ్ చేసి దాన్ని డిజిటల్ చేసి, ఎందుకంటే ఇప్పుడు DTS అని, డాల్బీ డిజిటల్ అని, అట్మాస్ అని ఇవన్నీ వచ్చింది కదా టెక్నాలజీ, దానికి అనలాగ్ కుదరదు. ఓకే, అనలాగ్ కుదరదు దానికి. అందువల్ల దాంట్లో రికార్డింగ్ అనలాగ్ చేసి దాన్ని ఏదో చేసి వీళ్ళు చేస్తున్నారు. అందువల్ల స్టిల్ వీఆర్ గెటింగ్ ద డెప్త్ హాలీవుడ్లో, ఆర్కెస్ట్రల్ డెప్త్. యాక్చువల్ లేకపోతే ఫుల్ హోల్ ఆర్కెస్ట్రా వాడుతుంది. హ్యాన్స్ జిమ్మర్, ఇప్పుడు వీళ్ళంతా జాన్ విలియమ్స్ ఆర్కెస్ట్రల్. ఆ మ్యూజిక్ డెప్త్ రావాలంటే ఎట్ట వస్తుంది? అందువల్ల దాని రికార్డింగ్లో వాళ్ళు ఇప్పటికీ ఎంత రీసెర్చ్ జరుగుతుంది సౌండ్. అంటే ఇప్పుడు మన క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ ఎలా ఉందంటారు ఇప్పుడు కంపారిటివ్లీ? టెక్నికల్గా బాగుంటుంది, బ్రహ్మాండంగా బాగుంటుంది, అడ్వాన్స్. కానీ టైం ఎక్కువ లాగేస్తుంది నాకు. అదే ఓన్ థింగ్. ఇప్పుడు తమన్ చేస్తున్నాడు చాలా, అంటే కొన్ని సినిమాలు అయితే అవుట్ స్టాండింగ్, క్వాలిటీ వైజ్, ద ప్రెజెన్స్ ఆఫ్ ద మ్యూజిక్.
అలవైకుంఠపురంలో గొప్పగా చేసాడండి పాట. నేను చెప్తున్నా. ఓకే, అదే అలా వైకుంఠపురం మంచి మంచి మెలడీ సాంగ్స్, మంచి మెలోడీస్ అండి. సాంగ్స్ ఉన్నా కూడా ప్రెజెంటేషన్ చాలా ప్రెజెంటేషన్, ఆ డైనమిక్స్ యా పర్ఫెక్ట్ గా సెట్ చేశాడు. ఈవెన్ దేవి కూడా, దేవిశ్రీ ప్రసాద్ కూడా అవునండి. తను చేస్తున్నాడు. అంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి కొన్ని వాళ్ళు చైనాకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది, అదే టెక్నాలజీలో వచ్చేస్తుంది. కానీ తమన్ ఏం చేస్తున్నాడంటే ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రాసెసింగ్ వర్క్. ఈ గాట్ సమ్ నాలెడ్జ్. అంటే రెహమాన్ దగ్గర వర్క్ చేశాడు కాబట్టి వాడికి మన వర్క్ చేశాడు. తర్వాత రెహమాన్ దగ్గర అంత చేయడం మీ దగ్గర పని చేసాడు, మందే చేశాడు. అంటే టెక్నాలజీని ఎక్కువ స్టడీ చేశారు వాళ్ళు. అదేలేదు, మాకు అంత టైం ఉండేది కాదు. నేను కూర్చొని టెక్నాలజీ స్టడీ చేస్తే నీ కంపోజింగ్ పోతున్నాను, కరెక్ట్, సినిమాలు పోతాయి. కరెక్ట్ సార్, కరెక్ట్. అందువల్ల నేను టెక్నాలజీ మీద నాకున్న పరిధిలో నాకు ఒక నాలెడ్జ్ ఉంది, దాంతో వాడేవాడిని కంప్లీట్గా. నేను ఉన్నప్పుడు కూడా ఎన్ని వచ్చినాయి, ఏది లాజిక్ ఉంది, ప్రోటూల్స్ ఉంది, దాంట్లో వర్క్ చేశాను కంప్లీట్గా. తర్వాత అవును, మీ టైంకి వచ్చేసి ఇప్పుడు రెహమాన్ అప్పుడు అక్కడ వర్క్ చేసేవాడు. అలా చేసాము. ఆ టెక్నాలజీ బాగా మాకు అర్థమైపోయింది. ఎంతైనా హోల్ మ్యూజిక్ నా చేతిలో ఉండేది, మా గ్రిప్ ఓపెన్, ధైర్యంగా ఎవరు ఏం చేసినా ఎవ్రీ నోట్ ఎవ్రీ రిథంలో ఒక కిచికి బుచ్చికి అన్నా కూడా నేను చెప్పిందే ఉండాలి అక్కడ. అంత డీటెయిల్గా వర్క్ చేసాం నేను రాజు. కానీ తర్వాత నేను రాజు వర్క్ చేసిన తర్వాత కోటి నాకు అలవాటు అయిపోయింది మ్యూజిక్. ప్రతి పాటని అంత పగడ్బందీగా చేసేవాడు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొంతమంది కంపోజ్ చేసి కీబోర్డ్ ప్లేయర్కి ఇచ్చేస్తారు. అవునండి, అదొక ప్యాటర్న్. అంటే మ్యాక్సిమం ప్రాక్టీస్ అదే, అందరూ అలాగే చేస్తారు కీబోర్డ్ ప్లేయర్. నేను అలా కాదు, ఎవ్రీథింగ్ నేను కంపోజ్ చేసి కీబోర్డ్ ప్లేయర్ దగ్గర ఆ నోట్స్ కూడా నేను కరెక్ట్గా టోన్స్తో సహా. అదే ఇళయరాజా గారు చేసే విధానం. ఇళయరాజా ఆయన స్కోర్లో రాసేస్తాడు ఏ టోన్ ఏంటో స్కోర్. నేను ఆ టోన్ ఇంకా బెటర్గా విని విని నోట్స్ వాళ్ళు ఫీడింగ్ చేసేస్తారు. చేసిన తర్వాత నేను కూర్చొని ఒక టోన్ మార్చి సెట్ చేసేవాడిని. ఓకే, నా టేస్ట్కి నాకు ఎలా కావాలి అన్నట్టు చేసేవాడు. ఏఆర్ రెహమాన్ గారు మీకంటే ముందు ఇళయరాజా గారి దగ్గర పనిచేశారు కదండి. అక్కడ పనిచేస్తూ అక్కడ నుంచి ఏంటి ప్రాబ్లం, అక్కడ నుంచి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏఆర్ రెహమాన్కి కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. చాలా ఇదైపోయిన టైంలో కరెక్ట్గా నేను ఫుల్ స్వింగ్లో ఉన్నాను. ఇప్పుడు ఓకే, నా స్వింగ్ స్టార్ట్ అయింది. రాజ్కోటిగా మీ ఇద్దరు స్వింగ్ స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు తన్ని మేము ఒకసారి ఒక్క రికార్డింగ్ పిలిచాను అండి. అక్కడ మాకు అండర్స్టాండింగ్ బాగుంది, వీడు చాలా మనకి మన స్టైల్కి వీడు కరెక్ట్గా మ్యాచ్ అవుతాడని వాడిని పెట్టేసుకున్నాను. అక్కడి నుండి నేను తను ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ కొనటం, అప్పు చేసి నేను కొంచెం ఫైనాన్స్ నేను డబ్బులు ఇచ్చేవాడిని వాడికి. అప్పు ఇస్తే వాళ్ళ అమ్మ రోజు ఆటోలో వచ్చి మంత్లీ ఆ డబ్బులు ఇంట్రెస్ట్ అదే దానికి సంబంధించిన డబ్బులు కట్టేది వాళ్ళ మదర్. వాళ్ళకి సొంత ఆటో ఉండేది, ఆటో రిక్షాలో వచ్చి ఇప్పటికీ గుర్తున్నారు, వచ్చి డబ్బులు కట్టేసి వెళ్ళేది మంత్లీ. అంత ఏమండి అసలు ఎలా పెరిగి ఉంటుంది. ఇప్పుడు ఇంత గ్లోబలైజ్ ఇంత ఇలాగ వస్తుందని ఎవరు ఊహించలేదు మేమంతా. అటువంటి ఎన్ని చూసాం. ఇలాగా రెహమాన్ తోటి మా ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా ఇప్పటికీ తను ఆ విశ్వాసం అలాగే ఆ మనసులో ఇంకా ఉంది తనలో. ఏంటి ఏమైంది కొడతా అని చూడు అన్నాడు అంతే, అలాగే కొట్టాడు. గ్రేట్. చూప్ ఇళయరాజా అంటే ఆయన తర్వాత మేము వచ్చింది ఒక జోనల్ మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ వచ్చి ఒక 75 సంవత్సరాల మ్యూజిక్ చరిత్రని ఒక నౌషాద్ గారు క్రియేట్ చేసిన ట్రెండ్ తర్వాత అందరూ అదే ఫాలో అయ్యారు. టోటలీ సౌత్ నార్త్ అందరూ నౌషాద్ క్రియేట్ చేసిన ట్రెండ్ ఇన్ ద మ్యూజిక్. ఆ తర్వాత మళ్ళీ ఏఆర్ రెహమాన్ మొత్తం ప్లేట్ తిప్పాడు ఇలాగ 75 years తర్వాత. అది ఆ క్రెడిట్ ఒక ఏఆర్ రెహమాన్కి వెళ్తారు. ఈరోజు నేను ఓపెన్గా చెప్పగలను, అంటే నేను ఒక కంపోజర్, నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.